ఏమండి భూత గ్రంథం బూతులు ఉన్నాయి, నేను చూపిస్తా. బైబుల్ ఉందా మీ దగ్గర? తీసుకురండి లేకపోతే నా భగవద్గీత తీసుకొస్తా. వేరే వాళ్ళ గ్రంథాన్ని నేనెందుకంట? నేను గ్రంథాన్ని అనట్లే, అందులో బూతులు ఉన్నాయి. అవి లేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి. ఇంకా మగోళ్ళు కూడా చదవలేరు, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు. మర్చిపోయిన అదైతే మామిడి బాగా తెలుసు. ఓ అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. చూడండి, అయ్యప్ప స్వామి అయ్యప్ప అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన పుట్టింది శివకేశవులకు, హరిహరులకు, అంటే శివుడికి విష్ణువుకి జన్మించిన పుత్రుడు అయ్యప్ప స్వామి. పూర్వకాలంలో విభండక మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చేయడం కోసమని ఒక సరోవరం దగ్గరికి వెళ్లారు. అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ ఆయనకి దర్శనం ఇచ్చింది. ఆ ఊర్వశిని చూశారు. రేతస్థానము నుంచి కదిలినటువంటి వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ఒక జింక పట్టి తాగింది. ఆ జింక గర్భాన్ని ధరించింది. ఆ జింక కడుపులోంచి శిరస్సులో కొమ్మున్నటువంటి వాడు ఒక ఆయన పుట్టాడు. పుడుతూనే శిరస్సునందు కొమ్మున్నవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టాడు. పద్మపురాణం సృష్టికాండం 44వ అధ్యాయం 125, 126, 127 శ్లోకాలు చదవండి సార్. శివుడు ఇలా పలికాను, ఓ అగ్ని, నేను పార్వతీ దేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలక రూపం ధరించి సడన్ గా వచ్చావు. సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను, మిగిలిన సగం అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికాను. శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు. అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని